ఇంకా ఐవీఎఫ్కి మీరు వెళ్ళాలి అని కన్సిడర్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ ఫర్టిలిటీకి మోస్ట్ ఇంపార్టెంట్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్ ఏజ్ అండి. సో వయసు పెరిగే కొద్దీ ఫర్టిలిటీ అనేది నార్మల్గానే డిక్లైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలం చూస్తున్నాము చాలా ఫాస్ట్గా ఫర్టిలిటీ అనేది తగ్గడం చూస్తున్నాం. ఎస్పెషలీ ఏజ్ యొక్క ప్రభావం ఆడవాళ్లలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మగవాళ్లలో ఉంటది కానీ అదంతా స్పష్టంగా ఉండదు అండ్ కొంచెం లేట్గా చూస్తాం. కానీ ఈవెన్ లేట్ 30s లోనే ఆడవాళ్లలో ఫర్టిలిటీ సిగ్నిఫికెంట్గా డిక్లైన్ అవుతుంది. ఎగ్ నంబర్ బాగా తగ్గిపోవడం చాలా కామన్గా చూస్తూ ఉన్నాము. సో ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి మీ ఓన్ ఎగ్స్ తోటి కన్సీవ్ అవ్వడానికి ఒక లిమిటెడ్ స్పానే ఉంటుంది. సో అప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. సో మేల్ ఫ్యాక్టర్ ఉండి అంటే మీ హస్బెండ్కి స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, స్పర్మ్ మొటిలిటీ బాగా తక్కువ ఉంది, కొంతమందికి 0 స్పర్మ్ కౌంట్ ఉంది, ఇలాంటప్పుడు కూడా మీరు ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే మీకు ఉన్న ప్రాబ్లంకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్డ్ ట్యూబ్స్. సో ఆడవాళ్ళకి అండాశయానికి గర్భసంచికి మధ్యలో ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ 2 వైపులా బ్లాక్ అయితే మీకు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే ఉండదు. అప్పుడు మీరు 100% ఐవీఎఫ్ కి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఓన్లీ ఆప్షన్ అని అయితే అననండి. కాకపోతే ఎప్పుడైతే మీకు అది అవసరమో మీరు చేయించుకుంటే దానివల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటుంది అండ్ తల్లిదండ్రులు అవ్వాలనే కల మీకు నెరవేరడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.